సూర్యుడు అనగానే కనపడుతున్న సూర్యబింబం అని చెప్పని సూర్యుడు అని చెప్పని అన్నందుకు సూర్య నమస్కారం చేస్తున్నారు. పోనీలే, అదన్నా మంచిది, హెల్త్కు మంచిది. సూర్యకిరణాలు మన చర్మం మీద పడితే కొన్ని మంచి పనులు జరుగుతాయి, హెల్త్కు మంచిది. సూర్యుడు ఎలాగ లోకమంతటికి ఒక్కడే వెలుగునిస్తున్నాడు, దేవుడు కూడా లోకమంతటికి వెలుగై ఉన్నాడు. మనుషుల కార్యాలు చక్కబెట్టుకోవటానికి, మన స్థితిగతులు చూసుకోవటానికి ఆ సూర్యబింబం వెలుగు లేకపోతే మనకంత అంధకారమే. కాబట్టి దేవుని నీతి సూర్య ప్రకాశం మనకు లేకపోతే మన బ్రతుకు మనకు అర్థం కాదు. అది చెప్పటానికి మహానుభావులకు వేరే పోలిక లేక సూర్యుని పోల్చారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అగ్ని అన్నాం అంటే పొయ్యిలో అగ్నే, మరేంటి అగ్ని లాంటి వాడా? అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఏమన్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం దేవుడని కాదు. ఈ అన్నం తింటే మనం ఎలా జీవిస్తున్నామో, శాశ్వతంగా మనం జీవించాలంటే ఆ పరబ్రహ్మాన్ని భుజించాలి అన్నాడు. పరబ్రహ్మాన్ని భుజించటమా? బ్రహ్మంగారి తత్వాల్లో కూడా ఉంది. పండు దేవదారి పండు, ఆ పండు దొరికిన వారికి పండగై ఉండు, పండు దేవదారి పండు.